కాకినాడ జిల్లా రెత్తపాడు మండలం సప్లాన్ అనే సప్లాన్. మేము మా యొక్క గిరిజన హక్కుల కోసం పెదమల్లాపురం మండలం సాధించుకోవడం కోసం మా యొక్క గ్రామంలో గిరిజనుల ఆదివాసీలందరం కలిసి మా పెదమల్లాపురం మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా యొక్క సమస్యలన్నీ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే మా యొక్క పంచాయతీ గిరిజన గ్రామాలు కలిపి విభజన చేయడం కోసం కూడా ఇందులో భాగంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము తీర్మానం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు గత 20 సంవత్సరాల కిందట ముందుగా అప్పుడు జరిగే ఎటువంటి న్యాయాలు ఇప్పుడు ఐటీడీ నుంచి కానీ ట్రైబల్ గవర్నమెంట్ ఎస్టీకి వచ్చే నిధులు ఏవి లేవు. కావున మాకు కాకినాడ వెళ్తే రంపచోడవరం వెళ్తే కాకినాడ వెళ్ళమండం ఇటువంటివి జరుగుతున్నాయి. మాకు చదువుకున్న విద్యార్థులు కూడా ఎటువంటి వారికి డిగ్రీలు చేసిన జాబులు లేవు. ఏ యొక్క ఎస్టీ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇటువంటి అన్నీ మాకు సాధించుకోవాలనే ఉద్దేశంతో మాకు మా రాబోయే పిల్లల తరాల కోసం మా గిరిజన మండల సాధన కమిటీ వారితో సహకరించి వారిని మేము పిలుచుకొని మా యొక్క సాధక బాధలు చెప్పి ఈ యొక్క ఉద్యమంలో మేము కూడా పాల్గొనడానికి ముందుకెళ్ళడానికి వారికి సహకరించడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటాం. గవర్నమెంట్ వారు దయచేసి మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రత్తపాడు నియోజకవర్గం రత్తపాడు మండలంలో గోకవరం అనే గ్రామంలో ఈరోజు పెదమల్లాపురం మండలం కేంద్రంగా చేయాలనే ఒక నినాదంతో ఈరోజు భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెదమల్లాపురం మండలం గిరిజన మండలం చేయాలని, అలాగే పెదమల్లాపురంలో ఐటీడీ ఏర్పాటు చేయాలని గత 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రోగ్రాంని నిర్వహించింది. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అయితే గిరిజన హక్కుల సాధన సంఘం తరపు నుంచి, అలాగే పెదమల్లాపురం మండల కేంద్రం తరపు నుంచి, జిల్లా సమితి తరపు నుంచి ఈ 2 కార్యక్రమాలు గవర్నమెంటు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 59 గిరిజన గ్రామాల ప్రజలంతా కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం. ఎస్ఆర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ పంపిస్తే మేము మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.